హలో గైస్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనం వీడియో సిరీస్లో భాగంగా మరి ఈ టెట్కి సంబంధించిన ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం. సో దీనికంటే ముందు మనం ఆల్రెడీ గత మే నెలలో జరిగిన టెట్ పరీక్షకి సంబంధించిన లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు పెట్టినామండి. పేపర్ 1, పేపర్ 2, దాంతోపాటు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ప్రతి టాపిక్ నుండి గత టెట్ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు మరియు వాటి జవాబులు పెడుతున్నాం. సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కేవలం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఇస్తూ ఉంటాం. సో వితౌట్ మేకింగ్ లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో అండి. సో మరి ఫోనెటిక్స్ ట్రాన్సిక్షన్ అండి. సో ఇందులో నుండి కంపల్సరీ ఒక 1 మార్క్ ఈ టాపిక్ నుండి వస్తుందండి. నేను చూపించే క్వశ్చన్స్ నుండి వస్తాయని మీరు పొరపడకండి, ఈ టాపిక్ నుండి వస్తుంది. సో ఇంతకుముందు మెథడాలజీలో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ చేసిన ఈ విధంగా ప్రతి టాపిక్కి గత టెట్ పరీక్షలలో వచ్చిన ప్రశ్నల జవాబులను చూస్తున్నాం. ఎందుకంటే ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నాడు చూద్దాం, తెలుసుకోవాలి కాబట్టి. సో మెథడాలజీలో భాగంగా మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి డిఎస్సి ఎస్జిటి. సో మరికి ఆ రోజు ఎస్జిటి వాళ్ళకు పేపర్ 1 వాళ్ళకు 2019 సెషన్ 2లో మనకి ఈ క్వశ్చన్ అడిగాడండి. ఇన్ ద వర్డ్ జూ, జెడ్ ఈజ్, జూ అనే వర్డ్లో జెడ్ ఏంటి? ఏ వాయిస్డ్, ఐవోయిలర్ అండ్ ఫ్రికేటివ్ సౌండ్. సో మరి ఇది దాని ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, ఇన్ ద వర్డ్ బుక్, బి అనేది ఏంటి? ఇది పేపర్ 1 వాళ్ళకి వచ్చిందండి ఇది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏ వాయిస్డ్, బైలాబియల్ అండ్ ప్లాయిసివ్ సౌండ్. సో మరి బి అనేది అది. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ మోడల్లో అడుగుతున్నాడు. వర్డ్ ఇచ్చేసి ఇందులో లెటర్ ఏం చెప్తుంది? ఇన్ ద వర్డ్ వాటర్, డబ్ల్యూ ఈజ్, మరి ఏంటి డబ్ల్యూ? ఏ వాయిస్డ్, బైలాబియల్ అండ్ సెమీ వోవెల్ సౌండ్. మీకు ప్రతి గ్రామర్ పార్ట్ గురించి డీప్గా కావాలంటే చాలా వీడియోస్ ఉన్నాయండి యూట్యూబ్లో. నేను దాని గురించి వెళ్తలేను. కేవలం ప్రీవియస్ క్వశ్చన్లో మీకు క్వశ్చన్ మోడల్ తెలియాలి, ఏ కోణంలో నుండి ఎగ్జామినర్ మనకు క్వశ్చన్ వస్తుంది ఇది తెలియాలి ఫస్ట్. సో నెక్స్ట్, ఇన్ ద వర్డ్ ఎస్, సో మరి ఇక్కడ వైఈఎస్, ఎస్లో మరి ఇది జే అనేది ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఏ వాయిస్డ్, పలాచియల్ అండ్ సెమీ వోవెల్ సౌండ్. సో మరి ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయండి లాస్ట్ టెట్ ఎగ్జామ్స్లలో వచ్చిన క్వశ్చన్స్, ప్రీవియస్ బిట్స్ అనేసి చూద్దాం. ఇంగ్లీష్ ఫోనెమిక్స్, ఫోనెమేస్, యాక్చువల్గా అది ఫోనిక్స్ అనుకుంటా, స్పెల్లింగ్ మిస్టేక్. ఇంగ్లీష్ ఫోనిక్స్ కాన్సోనెంట్స్ అండ్ వోవెల్స్ ఆర్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఏ ఆర్డర్లో ఉంటాయి? 42, 21, 21, 40, 20, 20 అండ్ 44, 24, 20. అంటే మనకి ఫోనిక్స్ అనేది 44 ఉంటే, కాన్సోనెంట్స్ అనేది 24 ఉంటే, వోవెల్స్ అనేది 20 ఉంటాయి. అలాగే చూస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఈ టెట్ 2017లో వచ్చిందండి. ఎ సింగిల్ సౌండ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద సెవరల్ స్పెల్లింగ్స్ ఇన్ ఇంగ్లీష్. In English, we have silent letters and doubling of consonants regarding spellings. So, మరి using capital letters is found in all South Indian language. ఇది అన్ని రాంగ్ అండి. కరెక్ట్ స్టేట్మెంట్ అంటే we cannot find 1:1 relation between sounds and spellings in English. అవును, ఈ రిలేషన్ అయితే మనము ఫైండ్ చేయలేం. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ హ్యావ్ స్ట్రెస్. ఆప్టెన్, వుడ్, డిలీటెడ్, ట్యుటోరియల్. వుడ్ అనే దానిలో స్ట్రెస్ లేదు మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు. సో వుడ్ అనే వాడికి స్ట్రెస్ లేదు. టెట్ 2017లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చాడు చూడండి మీరు. ద నెంబర్ ఆఫ్ మోనోఫ్థాంగ్స్ ఇన్ ఇంగ్లీష్. ఎన్ని మోనోఫ్థాంగ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో? 12 ఉంటాయట అండి, గుర్తుపెట్టుకోండి ఇది. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ద స్ట్రెస్ ఆన్ ఫస్ట్ సిలబుల్. డిబేట్, వైబ్రేట్, ఎలక్ట్రికల్, డౌన్ స్టేర్స్. సో ఫస్ట్ సిలబుల్ మీద ఉన్నది డౌన్ స్టేర్. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఇంగ్లీష్ ద స్పీచ్ సౌండ్స్ ఆర్ కాల్డ్ ఫోనెమీస్. స్పీచ్ సౌండ్స్ అన్నిటిని ఫోనెమీస్ అంటాం. ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్పీచ్ ఆర్గాన్. స్పీచ్ ఆర్గాన్ ఏంటి మరి? చీక, చేన, అయ్యా, హార్ట్, పెలేటా. సో ఇవన్నీ కాదు, ఇవన్నీ ఇవి ఐస్ కానీ ఇవి సెన్స్ ఆర్గాన్స్, ఆ చిన్న వేరు బాడీ పార్ట్స్. సో ఇక్కడ హార్డ్ పలేట్ ఈజ్ ద స్పీచ్ ఆర్గాన్. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ స్ట్రెస్ ఆన్ ద సౌండ్ సిలబుల్. రివైజ్ అనే వర్డ్లో సౌండ్ సిలబుల్లో స్ట్రెస్ ఉంది, రివైజ్. ద నెంబర్ ఆఫ్ ఫోనిక్స్ ఇన్ ఇంగ్లీష్. ఫోనిక్స్ ఎన్ని ఉంటాయి? ఫోనెమీస్ 44 రిపీటెడ్గా వచ్చింది క్వశ్చన్. నెక్స్ట్, ఐపీఏ స్టాండ్స్ ఫర్ ఇండియన్ పబ్లిక్ ఆర్టా, ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషనా, ఇండియన్ పబ్లిక్ ఆర్టికులేషనా, ఇండియన్ ఫోనెటిక్ అసోసియేషనా? సో ఆన్సర్ వచ్చేసి ఐపీఏ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్. అలాగే ఇక్కడ చూడండి, వోవెల్ ఫోనెమీస్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 20 ఉంటాయి.
20 ఓవెల్ ఫోనమీస్ ఉంటాయట ఇంగ్లీష్లో. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ సెకండ్ ఈజ్ యాజ్ ఇన్ కండక్ట్ చేంజెస్ ద వర్డ్ ఫ్రమ్ నౌన్ టు వర్బ్. ఎట్లా చేంజ్ చేస్తాయంటే నౌన్ టు వర్బ్. ఇది మనకు టెట్ 2011లో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. ఐడెంటిఫై ద కరెక్ట్ టోన్స్ ఈ సేయింగ్ ద టూ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఇఫ్ యూ గో టు ఆగ్రా యూ కెన్ సీ ద తాజ్. సో మరి ఇక్కడ ఐడెంటిఫై ద కరెక్ట్ టోన్స్. ఇక్కడ ఫాలింగ్ రైజింగ్, అలాగే రైజింగ్ ఇఫ్ యూ గో టు, ఇక్కడ ఏముంది టోన్స్ అంటే రైజింగ్ టోన్ ఒకటి, ఫాలింగ్ టోన్ ఒకటి. ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ద వర్డ్ ఇంటర్నేషనలైజేషన్ ఈజ్. ఇంటర్నేషనలైజేషన్లో నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఎన్ని ఉన్నాయి? 6, 9, 7, 8. 8 సిలబుల్స్ ఉన్నాయి. హౌ మెనీ సిలబుల్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఎగ్జామినేషన్ అనే వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 5 సిలబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వి సే ఎస్ నో టైప్ క్వశ్చన్స్ విత్ ఎస్ అండ్ నో క్వశ్చన్స్ దేని వల్ల చెప్తాం? ఏ రైజింగ్ టోన్ చెప్తామా, ఏ ఫాల్ రైజింగ్ టోన్ తోటి, ఎనీ టోన్, ఏ ఫాలింగ్ టోన్. ఎస్ అండ్ నో క్వశ్చన్స్ మనం ఎస్ నో అని ఒక రైజింగ్ టోన్ తోటే చెప్తుంటాం. ఐడెంటిఫై ద ఫైనల్ సౌండ్ ఇన్ ద వర్డ్ రోజెస్ అనే సౌండ్లో ఇజ్ అనే సౌండ్ వస్తుంది. రోజెస్ జ. ఐడెంటిఫై ద మినిమల్ పేర్ షీప్, పుట్ బట్, సీల్ షీట్, సిప్ షీప్. సో ఆన్సర్ ఇస్ షిప్. హౌ మెనీ అలోఫోన్స్ ఆర్ దేర్, ఎన్ని ఉంటాయి? 24, 44, 4, 20? కేవలం 4 ఉంటాయండి. సో ఈ విధంగా మనకు గత టెట్ పరీక్షలలో వచ్చినాయండి. ఇవి ఏ టెట్లలో ఏ క్వశ్చన్ వచ్చింది? టెట్ 2012, 2011, 2017, 2018 ఈ విధంగా ప్రతి టాపిక్ నుండి నేను కేవలం గత టెట్ పరీక్షలలో వచ్చిన క్వశ్చన్స్ చూస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామర్ని డీప్గా కావాలంటే మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ గత టెట్ పరీక్షలలో ఏ టాపిక్ నుండి ఎలా క్వశ్చన్ ఎగ్జామినర్ అడిగిండు అనే వీడియోస్ లేవు. కావున నేను మన ఛానల్లో దీని మీద ఫోకస్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఇదండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, అదే దాంతోపాటు మ్యాథ్స్, సైన్స్, ఈవీఎస్, దీనికి సంబంధించిన మోడల్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, బిట్ ప్రాక్టీస్ పేపర్స్, అలాగే గ్రాండ్ టెస్ట్లు, ఇట్లాంటి అన్నీ మన ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో పెడుతుంటాం. కాబట్టి టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా కంపల్సరీ స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ని ఆన్ చేసేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కేవలం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్, నోట్సెస్, న్యూస్, డిఎస్సికి సంబంధించిన టెట్కి సంబంధించిన అవన్నీ పెడుతూ ఉంటాం. కాబట్టి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోని మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.